హాయ్ అండి. నేను మీ గాయత్రి. ఇవాళైతే ఒక కథతో మీ ముందుకొచ్చేసాను. తినుబండారాలు. రవి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేసేవాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. రవి రాను రాను అతి మంచివాడిగా మారి పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని మిత్రులు రవిని కాస్త దూరం పెట్టేవారు. రవి మాత్రం అందరితో కలిసుండాలని ఆరాటపడేవాడు. మిత్రులందరూ రవి మంచివాడు కదా, మేము మంచివాళ్ళం కాదుగా అంటూ వాళ్ళ ఇష్టానుసారం తిరిగేవారు. రవి అప్పుడప్పుడు ఒంటరిగా తింటున్నానని బాధపడేవారు. ఒకరోజు రవి ఇంట్లో రుచికరమైన వంటలు చేసుకుని ఇంటి ముందే కూర్చుని తింటున్నాడు. చాలామంది మిత్రులు రవి వద్దకు వచ్చి పలకరించారు. అయినా రవి ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు. కానీ ఎవ్వరికీ తినే పదార్థాలు పెట్టడం లేదు. అయ్యో, రవి గంటల తరబడి రకరకాల పదార్థాలు తింటున్నాడు కానీ తమకు పెట్టలేదని రవి చేసిన పని ఎంతవరకు న్యాయం అంటూ అందరూ కూడా ముచ్చట సాగారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, మీరు ప్రతిరోజు అందరూ కలిసి వెళ్తున్నారు కానీ రవిని తీసుకువెళ్ళడం లేదు. మీరే అందరూ కలిసి ఉంటున్నారు, తింటున్నారు. మరి రవిని కలుపుకోవడం లేదు. ఇది ఎంతవరకు న్యాయం అని అన్నాడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతలోనే రవి మూట నిండా తినుబండారాలతో వచ్చి అందరికీ పంచాడు. కథ కంచికి మనమింటికి.